హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం ఒక కొత్త స్టిచ్, హ్యారింగ్ బోన్ స్టిచ్ గురించి తెలుసుకుందాం. ఇది కూడా ఒక జిగ్జాగ్ స్టిచ్ టైప్ అన్నమాట. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎలా కుట్టాలో చూద్దాం. ఫస్ట్ 2 లైన్లు గీసుకుని ఆ పక్క లైన్ నుంచి ఇటు పక్క లైన్కి ఒక లాంగ్ చైన్ వేసుకోండి. క్రాస్గా జిగ్జాగ్ స్టిచ్లు ఎలా కుడతాం అలా అనమాట. లాంగ్ చైన్ వేసుకుని ఫార్వర్డ్ డైరెక్షన్, అంటే మనం ఎటువైపు కుడుతున్నాం అటు పక్కకి ఒక చిన్న షార్ట్ చైన్ వేసుకుంటే మనకు అక్కడ చైన్ లాక్ పడుతుంది. నెక్స్ట్ బ్యాక్కి ఒక చిన్న షార్ట్ చైన్ వేసుకోవాలి. సేమ్ లైన్ మీద ఈ విధంగా వెనక్కి వేసుకోవాలి. నెక్స్ట్ అది లాక్ చేయడానికి చిన్న షార్ట్ చైన్ వేసుకోవాలి. వేసుకుని షార్ట్ చైన్ వేయడం వల్ల ఏంటంటే మనకు అక్కడికి లాక్ పడుతుంది అనమాట. ఆ చైన్ ఇంకా అటు ఇటు కదలకుండా ఉంటుంది. నెక్స్ట్ అటువైపు లైన్కి క్రాస్గా జిగ్జాగ్ స్టిచ్లు ఎలా అయితే వేస్తాం అలా వేసుకోవాలి. అది కరెక్ట్గా ఈ విధంగా వేసుకోకూడదండి, కొంచెం వెనక్కి వేసుకోవాలన్నమాట. అంటే కరెక్ట్గా వేసుకుంటే మనకి తేడా వస్తుంది కాబట్టి కొంచెం అటువైపు వేసుకుని మళ్ళీ లాంగ్ చైన్కి లాక్ వేసుకుని ఇప్పుడు చూడండి మనం కరెక్ట్గా ఎక్కడికి వేస్తే మనకి బాగుంటుందో అక్కడికి రివర్స్లో వచ్చినప్పుడు వస్తుంది అనమాట. అందుకని చెప్పి ముందుకు వేసుకోవాలి. మళ్ళీ షార్ట్ చైన్ వేసుకుని లాక్ వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇటువైపు లైన్కి చూడండి కరెక్ట్గా అయితే ఇక్కడ ఉంటుంది, కానీ మనం కొంచెం ముందుకు వేస్తామన్నమాట. ముందుకు ఎందుకు వేసుకోవాలి అంటే మళ్ళీ వెనక్కి వేస్తాం కదా, షార్ట్ చైన్ అనేది వెనక్కి కరెక్ట్ పొజిషన్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి వేస్తాం కాబట్టి మనం కుట్టేదానికన్నా, అంటే మనకి మీకు తెలియట్లేదు అనుకుంటే ఒక స్కేల్ తీసుకుని మీకు ఎంతెంత డిస్టెన్స్ అయితే కావాలో అంత డిస్టెన్స్ పెట్టుకుంటే ఈవెన్గా వస్తాయి. స్టార్టింగ్లో అండి, మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చాక మీరే కరెక్ట్గా అంతా కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇదే విధంగా మీరు మొత్తం అంతా కూడా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. చూసారు కదా, ఇది కూడా జిగ్జాగ్ స్టిచ్ టైప్లోనే ఉంటుందన్నమాట. కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఇటువంటివి మనకి చాలా స్టిచ్చెస్ ఉంటాయి, అందులో ఇది ఒక స్టిచ్ అనమాట. మీరు కావాలనుకుంటే మీరు కొంచెం దీన్ని ఇంకా హెవీగా డెకరేట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసాం కదా, సేమ్ ఇంకో కలర్ తీసుకుని దీనికి ఆపోజిట్లో, అంటే 2 ట్రయాంగిల్స్కి మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, అక్కడ ఇంకో ట్రయాంగిల్ వచ్చేలాగా రివర్స్లో కుట్టుకుంటూ మనం వేరే కలర్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అప్పుడు ఇంకా హెవీగా ఉంటుంది. అంతేకాకుండా బీడ్స్ కూడా మీరు ట్రయాంగిల్స్లో బీడ్స్ అవి కూడా స్టిచ్ చేసుకుని డెకరేట్ చేసుకోవచ్చు. దీన్నే మనం కొంచెం దగ్గరగా కుట్టుకుంటే ఫిల్లింగ్ కూడా యూస్ చేస్తారనమాట. నార్మల్ నీడిల్తో కూడా ఈ స్టిచ్ చేస్తారండి. లీవ్స్కి అది స్టిచ్ చేయడానికి ఎక్కువగా నార్మల్ నీడిల్తో స్టిచ్ చేసినప్పుడు ఈ స్టిచ్ అనేది యూస్ చేస్తారు. ఇక్కడ చూడండి, మీరు ఈ ఫస్ట్ కుట్టింది కొంచెం లైన్స్ వల్ల మీకు అంత క్లియర్గా స్టిచ్ తెలియట్లేదు. ఒకసారి నేను లైన్స్ లేకుండా స్టిచ్ చేస్తున్నాను, చాలా బాగుంటుంది స్టిచ్ అనేది. మీరు దగ్గరగా స్టిచ్ చేసుకుని ఫిల్లింగ్ కూడా యూస్ చేస్తారనమాట నార్మల్ నీడిల్తో. ఇది పెద్ద ప్రాక్టీస్ ఏం అవసరం లేదండి. మీకు చైన్ స్టిచ్ వస్తే మీకు ఈ స్టిచ్ ఒకటి ఉన్నదని తెలియడం కోసం చెప్తున్నాను. దీన్ని ప్రత్యేకించి మనం ఎక్కువగా ప్రాక్టీస్ ఏం చేయని అవసరం లేదు. నార్మల్గా మీరు ఒకసారి స్టిచ్ చేసుకుంటే మీకు వచ్చేస్తుంది. చూసారు కదా, ఇదన్నమాట ఈరోజు మన వీడియో. నెక్స్ట్ వీడియోస్లో నేను మిగిలిన స్టిచ్చెస్ అన్నీ కూడా చెప్తానండి. ప్రతి స్టిచ్ కూడా మీరు ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసుకోవాలి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరు అంత ఫాస్ట్గా స్టిచ్ చేయొచ్చు అనమాట. మగ్గం వర్క్లు ఏంటంటే స్టిచ్చెస్ అన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయండి, పెద్ద ఏం ఉండదు. కాకపోతే మనం ఎంత ఫాస్ట్గా కుడుతున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు స్టిచ్చెస్ అవి కన్ఫ్యూజ్గా ఉంటే ఒక నోట్బుక్ తీసుకుని నేమ్స్ అవి కూడా రాసుకుని ఒకసారి మీరు ఒక నోట్స్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, అంటే తర్వాత ఎలా కుట్టాలనేది మర్చిపోకుండా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.